ఎంఆర్ న్యూస్ కి స్వాగతం. నేను మీ మాధురి. అయోధ్య శ్రీరామ జన్మభూమిలో సోమవారం నిర్వహించిన శ్రీరాముని ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవాన్ని పురస్కరించుకొని కావలి వాసవి వనిత లెజెండ్స్ ఆధ్వర్యంలో ఉత్తరం వైపు కోదండ రామస్వామి గుడి దగ్గర నుండి దక్షిణంపేటలో ఉన్న రామాలయం వరకు భారీ ర్యాలీలు నిర్వహించి జై శ్రీరామ్, జై జై శ్రీరామ్ అనే నినాదాలతో హోరెత్తించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాలుగా శ్రీరాముని భక్తులు ఆశించిన విధంగా నేడు ఆ శ్రీరాముడు తిరిగి ఆయన జన్మస్థానమైన అయోధ్యకు వచ్చారన్నారు. ఈ రోజు ప్రజలకు ఎంతో పవిత్రమైన రోజు అన్నారు. ప్రతి ఒక్కరూ ఆ బలరాముడిని స్మరించుకోవాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తిరువీధి ప్రసాద్, పాదట్టి నాగరాజు, గాడంశెట్టి వేణు, ఏల్చూరి రవి, వేమూరి శ్రీనివాసులు, రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున భారతదేశమే కాదు, ప్రపంచ దేశంలో ఉన్నటువంటి ప్రతి భారతీయ పౌరుడు కూడా ఎన్నో సంవత్సరాలుగా, దాదాపు 500 సంవత్సరాలుగా వేచి చూస్తున్నటువంటి అయోధ్య రాముని పుట్టుకలో ఉన్నటువంటి ఆ అయోధ్యలో ఆయన ఆలయం నిర్మించాలని దాదాపు 1990 సంవత్సరం నుంచి అనేక ఉద్యమాల రూపంలో, యాత్రల రూపంలో ఆ బాల రాముని నిర్మించుకునేదానికి ప్రతి ఒక్క భారతీయ పౌరుడు కూడా కంకణం కట్టుకుని ఎంతో ఉత్సాహంతో ఎప్పుడెప్పుడు మాకు ఆ యొక్క సీతారాముని యొక్క కళ్యాణ మహోత్సవం, ఆ బాలరాముని యొక్క ప్రాణ ప్రతిష్ఠ అయోధ్యలో నిర్మించుకుంటామని చెప్పి వేచి చూస్తున్నటువంటి ఒక గొప్ప రోజు. ఈ రోజున అయోధ్యలో ఎన్నో వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ రాముని పుట్టినటువంటి అయోధ్యలో ఈరోజు ఆ ప్రాణ ప్రతిష్ఠ విగ్రహం, బాలరాముని యొక్క విగ్రహ ప్రతిష్ఠ ఎంతో రంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈరోజు భారతీయులందరికీ కూడా ఒక పెద్ద పండుగల వాతావరణంలో ప్రతి రామ మందిరంలో కాకుండా ప్రతి దేవస్థానంలో కూడా, ప్రతి హిందువు యొక్క ఇళ్లలో కూడా ఈ రోజున శ్రీరాముని యొక్క జపంతో ఆ సీతారామ కళ్యాణ మహోత్సవం ప్రతి ఒక్కరు కూడా ఆ రాముని స్మరించుకుంటూ ఆ భక్త రాములందరూ కూడా ఈ రోజున గొప్పగా ఈ యొక్క కార్యక్రమం చేసుకుంటా ఉన్నారు. అందులో భాగంగా కావలి పట్టణంలో ఈ వాసవి వనిత లెజెండ్స్ వారి ఆధ్వర్యంలో మన ఉత్తరంపేట ఉన్నటువంటి కోదండ రామస్వామి దేవస్థానం వద్ద నుండి మన దక్షిణంపేటలో ఉన్నటువంటి కోదండ రామస్వామి విగ్రహం వరకు గొప్ప ఉత్సాహంగా భక్త శ్రీరాముని యొక్క జై శ్రీరామ్ నినాదాలతోటి వాళ్ళ యొక్క శ్రీరాముడు, సీతాదేవి యొక్క ఆంజనేయుడు వేషధారణతో గొప్పగా ప్రదర్శన నిర్వహిస్తూ ఇంతవరకు కూడా చేరుకోవడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా, ప్రతి ఒక్క భారతీయులు కూడా శ్రీరాముని జపంతో జరుగుతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమం పాల్గొన్నందుకు ముఖ్యంగా ఎంతో గొప్ప భక్తి శ్రద్ధలతోటి జై శ్రీరామ్. ఈరోజు అయోధ్యలో మొదటి అంతస్తులో బాలరాముని ప్రతిష్ఠ సందర్భంగా మన కావలి పట్టణంలోని వాసవి వనిత లెజెండ్స్ సభ్యులందరూ మరియు జై శ్రీరామ్. ఈరోజు అయోధ్యలో మొదటి అంతస్తులో బాలరాముని ప్రతిష్ఠ సందర్భంగా మన కావలి పట్టణంలోని వాసవి వనిత లెజెండ్స్ సభ్యులు, వనితలు మరియు రామభక్తులందరూ కూడా ఈ శోభాయాత్రలో పాల్గొని ఉత్తరంపేట రామాలయం నుండి దక్షిణంపేట రామాలయం వరకు శోభాయాత్ర జరిగింది. ఇందులో భక్తులందరూ చాలా బాగా పాల్గొన్నారు. ఇది విజయవంతంగా ముగిసింది. ఇంకా రామాలయంలో, దక్షిణంపేట రామాలయంలో ఈ శోభాయాత్రలో పాల్గొన్న భక్తులందరికీ కూడా భోజన సదుపాయాలు, ప్రసాదాలు, హనుమాన్ చాలీసా పారాయణము, విష్ణు సహస్రనామ పారాయణము మరియు రాముల వారి అయోధ్యలో విజయవంతంగా పూజలు అందుకున్న అక్షతలు అన్ని పంచబడను. తర్వాత ఉదయగిరి బ్రిడ్జి దగ్గర పెట్టుకున్న పెద్ద స్క్రీన్ యందు లైవ్ షో అందరూ తిలకించగలరు. జై శ్రీరామ్.